నాని రాజీనామాతో ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ పరిస్థితి చొక్కాను లేని నావచందంగా మారింది. కూటమి అధికారంలోకి రావడంతో ఫ్యాన్ పార్టీ నేతలు రాజీనామా బాట పట్టారు. దీంతో పార్టీని నడిపించే నాదుడు కరువైపోయారు. ఏలూరు బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై పార్టీ అధిష్టానం హైరాణ పడుతోందా? సమర్థుడైన నేత కోసం టార్చ్ లైట్తో సెర్చ్ చేస్తోందా? ఇంతకీ ఏలూరు వైసీపీలో అసలేం జరుగుతోంది? ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఏలూరులో ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి. కీలక నేతల రాజీనామాతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నాయకుల తీరు, పార్టీ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అంతుపట్టదు. 2014 ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల నాని వ్యూహాత్మకంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హస్తం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విధేయుడిగా ఉండేవారు. దీంతో ఫ్యాన్ పార్టీలో చేరిన తర్వాత జగన్ కూడా నానికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బటేడి బుజ్జి చేతిలో ఓడిపోయారు ఆళ్ల నాని. అంతే, ఆ తర్వాత దాదాపు 3 ఏళ్లు పార్టీకి దూరంగా ఉంటూ తన వ్యాపారాలు చేసుకున్నారు. తిరిగి 2019 ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. దీంతో వైసీపీ అధినాయకత్వం ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి 3వ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థి బటేడి బుజ్జి నాని చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సైకిల్ పార్టీ అభ్యర్థి స్వయంకృతాపరాధమే ఇందుకు కారణమంటారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఏలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల నాని ఘోర పరాజయం చెందారు. దాదాపు 60,000కు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బటేడి రాధాకృష్ణ చేతిలో ఓడిపోయారు. పరాజయం తప్పదన్న విషయాన్ని పార్టీ శ్రేణులు ముందుగానే ఊహించాయి. కానీ ఇంత ఘోరంగా ఓడిపోతారని అనుకోలేదు. ఆళ్ల నాని వైఖరే ఇందుకు కారణమనే వాదనలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఏలూరు సిటీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఓ నేత రాజీనామా చేశారు. అదే సమయంలో మరో సీనియర్ నేత కూడా పార్టీని వీడటంతో రాజకీయంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఆళ్ల నాని కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ గా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టుకు రాజీనామా చేశారు. కానీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రం రిజైన్ చేయలేదు. దీంతో పార్టీ శ్రేణులు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. ఆళ్ల నాని పార్టీలో ఉన్నారని అనుకున్నాయి. కానీ తర్వాత వారి ఆశలు కూడా ఆవిరయ్యాయి. పదవులకు రిజైన్ చేసిన కొన్ని రోజులకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆళ్ల నాని రాజీనామా వ్యవహారం ఏలూరు నియోజకవర్గ వైసీపీ నేతలను అయోమయానికి గురిచేసింది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతే వైదొలగడం ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ క్యాడర్ కు దిశ చేసేవారు లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలనే అంశంపై ఫ్యాన్ పార్టీ అధిష్టానం కసరత్తు చేపట్టింది. కానీ ఆ పదవి కావాలని కోరుకునే వారే కరువయ్యారు. బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఆశించిన నాయకులు సైతం మాకొద్దనే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాల టాక్. పరిస్థితి ఇలానే ఉంటే ఏలూరులో వైసీపీ కనుమరుగైపోవటం ఖాయమంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.